2025 డిసెంబర్ ఆర్ఎంఎక్స్ పాపులర్ మీడియా వాళ్ళు బెస్ట్ ఇండియన్ హీరోస్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఎప్పుడు ఆర్ఎంఎక్స్ ఇంత చేంజెస్ చేయలేదు, కానీ ఈసారి మటుకు చాలా చేంజెస్ జరిగినాయి. ఆర్ఎంఎక్స్ పాపులర్ మీడియా లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని ఇంక్లూడ్ చేశారు, నెంబర్ మార్చారు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్పరాజ్ నెంబర్ చేంజ్ చేశారు. బాలీవుడ్ భాష షారుఖ్ ఖాన్ గారి నెంబర్ కూడా చేంజ్ చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి నెంబర్ కూడా చేంజ్ చేయడం జరిగింది, జూనియర్ ఎన్టీఆర్ తో సహా. సో ఆ చేంజెస్ ఏంటి? బాలీవుడ్ నుంచి, శాండల్వుడ్ నుంచి, కోలీవుడ్ నుంచి, టాలీవుడ్ నుంచి అందరు హీరోలు ఉన్నా కూడా ఇంతమంది హీరోల్ని దాటుకొని ఓన్లీ ఓజీ మూవీతో మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇండియన్ టాప్ 10 ఆర్ఎంఎక్స్ లిస్ట్ లో చేరడం చాలా అద్భుతంగా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 10th ప్లేస్ దక్కించుకున్నారు. ఇక బాలీవుడ్ నుంచి మెగాస్టార్ సల్మాన్ ఖాన్ గారు నెంబర్ 9th లోకి వచ్చారు. నేను ముందే చెప్పినా నా ఈగోని హట్ చేయొద్దని. నా ఈగోని చెప్తే విధ్వంసం డ్రాగన్ తో ప్రళయం సృష్టించబోతున్న మ్యాన్ ఆఫ్ ద మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారి నెంబర్ 8th ప్లేస్ లో ఉన్నారు. ద గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు పెద్దితో విధ్వంసం సృష్టించబోతున్నారు. మార్చిలోని 1000 కోట్లు ఖచ్చితంగా కొట్టే అవకాశం ఉందని ఆల్రెడీ క్రిటిజం చేస్తూనే ఉన్నారు. సో చూద్దాం మరి పెద్ద 1000 కోట్లు కొడతారా లేదని. కానీ 7th ప్లేస్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు పెద్దితో మార్చిలో విధ్వంసం సృష్టించడానికి సిద్ధపడి ఉన్నారు. నెంబర్ 6th లో యాజ్ యూజువల్ ఎప్పుడులాగే మన తమిళనాడు నుంచి తల అజిత్ గారు 6th ప్లేస్ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆ 6th ప్లేస్ లో ఎప్పుడు పాతుకుపోతూనే ఉన్నారు. అండ్ 5th ప్లేస్ లో ఎస్ఎస్ఎంబి 29 గ్లోబ్ టోటర్ వారణాసి సూపర్ స్టార్ మహేష్ బాబు. ఎవరు కూడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి ఈసారి గ్లోబల్ అంతా వినబడుతుందో రీసౌండ్, వారే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఈసారి ఎక్కడ కొడితే గ్లోబల్ రీసౌండ్ పక్కగా వస్తుందని 100% మనం చెప్పవచ్చు. ఎందుకంటే రాజమౌళి గారు అంటే ఒక విధ్వంసం, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అంటే ఒక ప్రళయం. ఈ రెండు కలిస్తే భూకంపం. సో మరి నెంబర్ 5th ప్లేస్ లో ఉన్నారు. ఇంకా 4th ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్ నుంచి 4th ప్లేస్ లోకి మార్చారు ఆర్ఎంఎక్స్ పాపులర్ వాళ్ళు. సో 4th ప్లేస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు పుష్పరాజ్ తగ్గేదేలే అని చెప్పేసి నెంబర్ 3 లో చాలా కాలం పాతుకుపోయి ఉన్నారు. కానీ ఆయన 4th ప్లేస్ కి డౌన్ చేసి 4th ప్లేస్ లోంచి బాలీవుడ్ భాష షారుఖ్ ఖాన్ గారు కింగ్ రాబోతుంది కనుక ఆయన 3rd ప్లేస్ లో నెట్టడం జరిగింది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మిస్టర్ అల్లు అర్జున్ హీ విల్ గెట్ అగైన్ A22 అట్లీ గారు మూవీ రాబోతుంది. దాంతో ఆయన నెంబర్ 3 ప్లేస్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. వీలైతే నెంబర్ 2 లో కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇక నెంబర్ 2 లో ఇళయ దళపతి విజయ్ గారిది జన నాయకను 2 ప్లేస్ లో ఖాయం చేసుకున్నారు. ఆయన సీఎం కింద పోటీ చేయబోతున్నారు. మరి ఇది లాస్ట్ సినిమా అంటున్నారు. మరి సీఎం కింద సక్సెస్ అవుతారా లేదా అనేది ప్రజలు నిర్ణయించాలి. ఇప్పుడున్న ఊపు చూస్తే ఆయన పక్కగా సీఎం అయిపోతారని కన్ఫర్మ్ గా అర్థమవుతుంది. అటువంటి జన సమూహం సపోర్ట్ కనబడుతుంది ఆయనకి. మరి చిన్న వయసులో సీఎం అయితే ఎవర్ గ్రీన్ గా మరి ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. చూద్దాం మరి సీఎం అవుతారా లేదా, మళ్ళీ బ్యాక్ వచ్చి మూవీస్ చేస్తారా అనేది. ఇంకా నెంబర్ 1 ద ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఆయనంటే ఒక ఎమోషన్, ఆయనంటే ఒక ఎలివేషన్, ఆయనంటే ఒక వైబ్రేషన్. ద రెబల్ స్టార్ ప్రభాస్ గారు. ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఆయన నెంబర్ 1 ప్లేస్ లో పాతుకుపోయారు. ఇంకా నెంబర్ 1 ప్లేస్ లో అలా ఉండిపోతారు. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి వచ్చే సినిమాలు నా భూతో నా భవిష్యత్తు అన్న సినిమాలు రాబోతున్నాయి. కల్కి 2 రాబోతుంది, కల్కి 3 కూడా ఉండబోతుంది, ఫౌజీ 1 రాబోతుంది, ఫౌజీ 2 కూడా ఉండబోతుంది, సలార్ 2 రాబోతుంది, సలార్ 3 కూడా రాబోతుంది, రాజాసాబ్ రాబోతుంది, రాజాసాబ్ పార్ట్ 2 కూడా రాబోతుంది, రాజాసాబ్ పార్ట్ 1 రాబోతుంది, పార్ట్ 2 కూడా రాబోతుంది. సో రెబల్ స్టార్ ఉన్న కమిట్మెంట్ ఇంకా భూమి మీద ఉన్న ఏ హీరోకి లేవని చెప్పాలి. ప్రతిదీ 1000 కోట్ల నుంచి 2000 కోట్ల సినిమానే. సో మరి ఆయన ఎలా చూపించబోతున్నారు ఆయన పవర్ అనేది మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత చూద్దాం. మరి ఆర్ఎంఎక్స్ వాళ్ళు ఈ 2025లో కొంచెం అద్భుతాలు చేశారని చెప్పాలి, మార్పులు చేర్పులు చేసి. మరి ఇదే ఎక్కడికైనా రుచితో లైక్ చేయండి, షేర్ చేయండి. గూస్బంప్స్ కలెక్షన్స్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.